ఈ న్యూస్ కాసేపట్లో సంగారెడ్డి జిల్లా కంది జైలుకు సురేష్ ను తరలిస్తారు. లగచర్ల కలెక్టర్ పై దాడి ఘటనలో ఏటూగా ఉన్న సురేష్ కు కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ప్రభుత్వ హాస్పిటల్లో సురేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో సంగారెడ్డి జిల్లా కంది జైలుకు సురేష్ ను తరలిస్తారు. లగుచర్ల కలెక్టర్ పై దాడి ఘటనలో ఏటూగా ఉన్న సురేష్ కు కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ప్రభుత్వ హాస్పిటల్లో సురేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, సురేష్ కు వైద్య పరీక్షలు పూర్తయిపోయాయా? ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? ప్రియా, దుద్యాల మండలం నగచర్ల ఘటనలో కలెక్టర్ పై దాడికి సంబంధించిన అంశంలో కూడా ఏటు ముద్దాయిగా కూడా సురేష్ ఉన్నాడు. ఈ క్రమంలోనే చాలా రోజులుగా సురేష్ అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. ఆయన ఇప్పటికీ కూడా పోలీసులకు చిక్కకపోవడంతో పూర్తి స్థాయిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ రోజు పూర్తిగా ఆయన వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పరిగి పోలీసుల దగ్గర కూడా ఆయన లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ లొంగిపోయినటువంటి సురేష్ ను నేరుగా కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా ఆయన తీర్పు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆయన్ని అక్కడ నుంచి సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కంది జైలుకు తరలించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అక్కడికి తరలించే క్రమంలో కూడా ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే మనం విజువల్స్ లో చూసినట్టుగా కూడా సురేష్ ను స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా అన్ని పరీక్షలు సజావుగా కొనసాగితే మరికొద్ది సేపట్లో కూడా సురేష్ ను సంగారెడ్డికి సంబంధించినటువంటి కంది జైలుకు తరలించే పరిస్థితి అయితే అక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి ఈ ఘటనలో ఇప్పటికే A1 గా కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, అదేవిధంగా A2గా ఉన్నటువంటి సురేష్ కొన్ని రోజులుగా పరారీలో ఉండడం, ఈ రోజు ఎట్టకేలకు పోలీసుల చెంత లొంగిపోవడంతో ఈ వారంలో ఇంకా మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఆయన్ను సంగారెడ్డికి సంబంధించినటువంటి కంది జైలుకు తరలించేందుకైతే అక్కడ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, శంకర్, అయితే ఇంకా సురేష్ కు వైద్య పరీక్షలు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రియా, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ఆయన్ని కొడంగల్ జైలుకు తీసుకురావడం జరిగింది. అక్కడ మేజిస్ట్రేట్ ముందు పూర్తి స్థాయిలో అక్కడ ఉంచడం కొద్దిగా లేట్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఆయనకు రిమాండ్ కు తరలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన హాస్పిటల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే అక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఎవరినైనా సరే ఖచ్చితంగా జైలుకు పంపించే ముందు వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల పట్ల పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా డాక్టర్లు పరిశీలించిన తర్వాతనే వారికి ఒక క్లారిటీ వచ్చాకే వాళ్ళకి జైలుకు తరలిస్తారు. ఈ క్రమంలోనే మరికొద్ది అంటే ఒక గంట లేదా మరో 2 గంటలు పట్టే అవకాశాలు అయితే అక్కడ మెండుకు కనిపిస్తున్నాయి. ఈ తర్వాత అంటే అన్ని పరీక్షలు రిపోర్ట్లన్నీ క్లియర్ గా చూసుకున్న తర్వాత అక్కడ నుంచి పోలీసులు ఫుల్ ప్రొటెక్షన్ తో కూడా సురేష్ ను సంగారెడ్డికి సంబంధించినటువంటి కంది జైలుకు తరలించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఒకవైపు కలెక్టర్ పై దాడి కావచ్చు, ఇప్పటికే 15 మంది రిమాండ్ కావచ్చు, దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ లొంగిపోవడంతో పూర్తిగా ఈ కేసుకు సంబంధించి మరిన్ని నిజాలు బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. దీని మీద ఒకవేళ తిరిగి పోలీసులు కస్టడీ కోరితే దాని మీద కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రియా, శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.